అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి కర్కాటక రాశి వారి రాశి ఫలాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారి నెలవారీ ఫలితాలు వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం మరియు సంబంధాలు, ఆరోగ్యం, విద్య, ముఖ్యమైన పరిహారాలు, తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఆర్థిక పరిస్థితిని చూసుకున్నట్లయితే ఆదాయం క్రమంగా మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. ధ్యానం మరియు సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా మంచిది. ఇక విద్యార్థులకు ఏప్రిల్ 11 తర్వాత ఏకాగ్రత తగ్గే అవకాశము ఉంది. కాబట్టి చదువుపై పట్టుదల సాధించడానికి కష్టపడవలసి వస్తుంది. ఇక వృత్తి ఉద్యోగస్తులకు ఏప్రిల్ నెల మధ్యకాలం నుండి మీ కెరీర్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితిని గురించి చూసుకున్నట్లయితే ఆదాయం క్రమంగా మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇక దీనివల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ నెల మొత్తం. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు నెల 3వ వారంలో ప్రయాణాలు చేయడం ద్వారా తొలగిపోతాయి. ఇక ఈ నెలలో ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి 7 వరకు సామాజిక గుర్తింపు మరియు ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఏప్రిల్ 15 నుండి 21 వరకు ఈ నెలలో అత్యంత అదృష్ట సమయం అని చెప్పుకోవాలి. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఈ తేదీల్లోనే కనిపిస్తుంది. ముఖ్యమైన తేదీలు 1-7 సామాజిక గుర్తింపు మరియు ప్రణాళికలకు ఈ తేదీలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఏప్రిల్ 15-21 ఈ నెలలో అత్యంత అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఈ తేదీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల అంతా శుభం కలుగుతుంది. ఇక సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయడం శుభప్రదం. తెల్లని వస్తువులు అంటే బియ్యం లేదా చక్కెర దానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక చూసారుగా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.